సో పూర్తిగా అల్-ఫలాల్ యూనివర్సిటీ మీదే టార్గెట్ అంతా ఉందండి, ఫోకస్ అంతా కూడా. అంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ అనండి, హోమ్ మినిస్ట్రీ, ఎన్ఐఏ, రా, అలాగే ఇవాళ బాంబ్ స్క్వాడ్. అదేంటండి బాంబ్ స్క్వాడ్ అంటున్నారు అంటే, మామూలుగా బాంబ్ స్క్వాడ్ అన్నప్పుడు ఏంటి, ఒక మార్కెట్ ప్లేస్లోనో లేదా ఒక కాంప్లెక్స్ బిల్డింగ్లో ఎక్కడో ఒక బాంబు పేలబోతుంది కాబట్టి మనము బాంబ్ స్క్వాడ్కి ఫోన్ చేస్తాం, వాళ్ళు ఇమీడియట్గా వస్తారు. సో మీరు చాలా చిత్రాల్లో కూడా చూసుంటారు. మరి ఇప్పుడు వీళ్ళు అల్-ఫలాల్ యూనివర్సిటీకి ఎందుకు వెళుతున్నారు? సో ఇప్పుడు అల్-ఫలాల్ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అంటే, ఒక బ్రీజా కార్ అండి. చూడండి ఇది ఎలా ఉందంటే, వాళ్ళు ఒక ఉత్తరాన్ని అంటే ఒక నోటీస్ ఇచ్చారు, మనకందరికీ నోటీస్ ఇచ్చారు. ఎవరు? ఈ అల్-ఫలాల్ యూనివర్సిటీ యాజమాన్యం. మేము చాలా పద్ధతిగా ఉండే ఒక సంస్థ, సో మాకు ఈ ఢిల్లీ బ్లాస్ట్కి ఎటువంటి సంబంధము లేదు, కాబట్టి ఎవరు కూడా మా పైన తప్పుడు ప్రచారం చేయకండి అంటే చాట్ జీపీటీ అంటారు చూసారా, దాని ద్వారా ఇమీడియట్ ఒక లెటర్ అరే కొట్టరా, అరే ముందు పంపించరా, ఈ టైప్లో. ఇందులో వీళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు అనడానికి ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇది నేను ఒక సటైరికల్గా చెప్తున్నాను. డాక్టర్ ఒమర్ నబీ, అవునండి మా యూనివర్సిటీలోనే ఉద్యోగం చేశాడు, కానీ అతనికి మాకు సంబంధము లేదు. డాక్టర్ షాహిన్ షాహిద్, ఈ మహిళ అంటే జైషీ మహమ్మద్ యొక్క ఉమెన్ వింగ్ దాని యొక్క చీఫ్ హెడ్, ఈవిడకి కూడా మాతో లింక్స్ ఉన్నాయి, కానీ ఈ బ్లాస్ట్కి మాకు సంబంధం లేదు. అలాగే డాక్టర్ ముజామ్మిల్, సో ఈయన కూడా మా యూనివర్సిటీలోనే ఉద్యోగం చేస్తున్నాడు, ఇతనికి మాకు సంబంధం లేదు. ఇలాగా అంటే దాడులు మేమే చేయించాము, మాకు దీనికి ఎటువంటి కనెక్షన్ లేదు అంటే ఎలా ఉంటుందండి? సో ఇప్పుడు అల్-ఫలాల్ యూనివర్సిటీని చూశారనుకోండి, దీని యాజమాన్యం అంటే అల్-ఫలాల్ చారిటబుల్ ట్రస్ట్ అని అంటారు. దగ్గర మీకు 6 నుంచి 7 కంపెనీస్ ఉన్నాయి, ఫర్మ్స్ ఉన్నాయి, ఇంకా 9 అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే ఇందులో ఏంటి, అల్-ఫలాల్ ఎనర్జీ అని, అల్-ఫలాల్ అమెరికన్ రీసెర్చ్ అని, ఇలాగా. ఫైనల్గా ఈ సిద్దికి, ఇతనే దీని ఓనర్. ఈ సిద్దికి ఎవరు అంటే 7.8 కోట్లు చీటింగ్ కేసు మీద జైలుకు వెళ్ళినవాడు. సో ఇతను ఒక మెడికల్ ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్నాడు, అందులో ఇంతమంది ప్రొఫెసర్లు, ఇంతమంది డాక్టర్లు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళ హాస్టల్లో, వీళ్ళ క్యాంపస్లో భారత్పై ఇలాంటి కుట్రలు ఎన్నెన్ని వీళ్ళు ప్లాన్ చేశారు. ఇప్పుడు డాక్టర్ ఒమర్ నబీ, ఇతనికి సంబంధించిన డేటా వివరాలు మీరు సేకరిస్తే మీకు 32 దాడులండి. మరి ఇప్పుడు ఎందుకండి బాంబు స్క్వాడ్ వెళ్ళింది అంటే చెప్తున్నాను కదండి, 32 వాహనాలలో పేలుడు పదార్థాలు. సో యావత్తు భారత్లో ఎక్కడెక్కడ కుదురుతుందో, ఎక్కడెక్కడ వీళ్ళు ప్లాన్ చేశారో, సో ఇదంతా మీరు చూసారనుకోండి. ఈ ప్రొఫెసర్లు, ఈ డాక్టర్లు వీళ్ళు టర్కీ వెళ్ళారండి. అక్కడ వీళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఒక భారీ ప్రణాళిక, సో భారత్పై ఒక యుద్ధము ఎలా చెయ్యాలి, మీకు సర్వనాశనం చెయ్యాలి దేశాన్ని, ఇది వీళ్ళ ప్లానింగ్. సరే చేశారు కదా. ఈ మూలాలు మీరు చూసారనుకోండి. ఈ షాహిన్ షాహిద్ అని మాట్లాడుతున్నాను, ఈ ఫీమేల్ డాక్టర్, ఈవిడ భర్త, ఇతను ఒక ఇమాం అండి, ఎక్కడ, శ్రీనగర్లో. ఇతని పేరు ఇర్ఫాన్. సో ఇతను ఒకప్పుడు శ్రీనగర్లో ఒక మెడికల్ ఫెసిలిటీలో ఉద్యోగము చేశాడు. అలాగే ఈ డాక్టర్లు అందరితో కూడా పరిచయము. సో వీళ్ళని బ్రెయిన్ వాష్ చేసి టర్కీ దాకా తీసుకువెళ్ళి అక్కడ వీళ్ళు ఇంత పెద్ద భారీ ఒక కుట్రను పన్నారు. ఇప్పుడు 32 వాహనాలు అని మాట్లాడుతున్నాను కదా. సో ఇప్పుడు మీరు 32 కార్లు అనుకోవచ్చు. ఈ 32 కార్లలో కూడా మీకు పేలుడు పదార్థాలను నింపి 32 మంది ఆత్మాహుతి దాడికి పాల్పడాలి. బాబోయ్ అనిపిస్తుంది కదండి. ఒక వ్యక్తి తనను తాను పేల్చుకొని చనిపోవడము అంటే ఇదేమైనా మామూలు విషయమా? అంటే ఈ లింక్స్ ఏంటి? టర్కీలో ఉండే ఐఎస్ వాళ్ళ సూసైడ్ స్క్వాడ్. సో వాళ్ళ ట్రైనింగ్లోనే వాళ్ళు ఇవన్నీ నేర్చుకున్నారు. మా మతము కోసరము, మా పాకిస్తాన్ కోసరము మేము మా ప్రాణాలను త్యాగము చేస్తాము, ఇలాంటి ఒక బ్రెయిన్ వాష్ అనేది వీళ్ళకి ఇవ్వబడి ఉంది. మరి ఇప్పుడు ఈ బాంబ్ స్క్వాడ్ ఈ అల్-ఫలాల్ యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళారు అంటే, ఒక వాహనం, ఒక కార్, బ్రీజా కార్,
ఇది గత కొద్ది రోజులుగా అక్కడే ఉంది. ఎవరు క్లెయిమ్ చేయడం లేదు, ఎవరు ఆ కార్ దగ్గరికి వెళ్ళడం లేదు. ఎందుకంటే డాక్టర్ ఒమర్ కార్ కూడా 20 రోజుల పాటు అక్కడే ఉండింది. తరువాతే వాడు వచ్చాడు, ఆ కార్ తీసుకున్నాడు, రెడ్ ఫోర్ట్ వద్దకు వచ్చాడు, ఒక పెద్ద పేలుడు అనేది నిర్వహించగలిగాడు. ఇప్పుడు ఈ బ్రీజాలో కూడా ఇదే పరిస్థితేనా? ఈ కార్ ఎవరిది అంటే ఈ ప్రొఫెసర్లే, ఈ డాక్టర్లు ప్రొఫెసర్లు వీళ్ళ కార్లే. సో దీన్ని ఎవరు కూడా ఇవాళ టచ్ చేయడం లేదు. సో యావత్ క్యాంపస్ని హై అలర్ట్లో పెట్టి అసలు ఈ హాస్టల్స్ ఏంటి, ఇందులో ఎలాంటి మెటీరియల్స్ వీళ్ళు వాడుతున్నారు, ఇంతంత పేలుడు పదార్థాలు ఎందుకు తెప్పించారు, అసలు ఈ సిద్దికి అనేవాడు ఎక్కడ ఉన్నాడు, వీడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ అల్ఫలా యూనివర్సిటీకి ఎక్కడ నుంచి ఫండింగ్ వస్తుంది, ఏ దేశం నుంచి ఫండింగ్ వస్తుంది? నా అమెరికాని, ఎందుకంటే అమెరికన్ రీసెర్చ్ అంటున్నారు. సో అమెరికా నుంచి CIA వాళ్ళు వీళ్ళకి ఫండింగ్ చేయొచ్చు కదండి. ఎందుకంటే ఒక ప్రముఖ జర్నలిస్ట్ అని మాట్లాడాను, ఆ జర్నలిస్ట్ యొక్క బాయ్ ఫ్రెండ్ ఇతను ఒక CIA ఏజెంట్. సో వీళ్ళందరూ కూడా ఒక నెట్వర్క్లో ఉన్నారు. ఆ జర్నలిస్ట్ యొక్క ఇంటిని కూడా సోదా చేయడానికి పోలీసులు వెళ్ళారు. చాలా గొడవలు అయ్యాయి, చాలా పెద్ద. అసలు నా ఇంటిలో మీరు ఇలా సోదా చేస్తారంటే అక్కడ డాక్టర్లు ప్రొఫెసర్లే తీవ్రవాదులుగా మారి ఉన్నారు. నువ్వు ఎంత? సో ఇది మీకు NIA వాళ్ళు అడిగారు. సో ఈ లింక్స్ మీరు చూసారు అనుకోండి, అమెరికా, టర్కీ, పాకిస్తాన్ ఇవాళ మన దేశ రాజధాని. ఇక్కడ దాకా కూడా ఈ మూలాలు ఉన్నప్పుడు వీళ్ళు 32 దాడులు చెయ్యాలి అంటే వీళ్ళ నెట్వర్క్ని మీరు ఇమాజిన్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించిన ఒక డాక్టర్ ఉన్నాడు అంటే ఇక్కడ హైదరాబాదులో వీళ్ళు ఇలాంటి బ్లాస్టులు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? మినీ పాకిస్తాన్లు అని చెప్పిన ఇందుకే అంటున్నాను. ఎక్కడెక్కడ ఈ పాకిస్తాన్లు భారత్లో ఉన్నాయి వెతకాలండి. ఇవాళ రెడ్ ఫోర్ట్ అంటున్నాము, రేపు బాబా గుడి అంటాము, ఇంకొక దగ్గర హనుమంతుడి గుడి, అయోధ్య రామాలయములో కూడా ఈ స్థాయిలో వీళ్ళు పెద్ద లెవెల్లో బ్లాస్ట్ చేయాలని వీళ్ళు కుట్ర పన్నుతున్నట్టుగా. అంటే మీకు ఒకటి విషము, ఇంకొకటి ఇలాంటి పేలుడు పదార్థాలు, వీటిని పెట్టుకొనే వీళ్ళు మొత్తం స్కెచ్ వేశారండి. ఈ స్కెచ్ అంతా ఎక్కడ జరిగింది? ఒక యూనివర్సిటీలో. కాబట్టే ఇవాళ సర్వము అందరూ అక్కడే ఉన్నారు. NIA వాళ్ళ నుంచి మీకు IB వాళ్ళ నుంచి హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్, ఢిల్లీ పోలీస్, అందరు సర్వము అందరూ ఈ యూనివర్సిటీ వద్దే ఉన్నారు. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? ఈ NAC అనబడే, అంటే NAC అంటే ఏంటి? నేషనల్ అసెస్మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్. వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ వెబ్సైట్ చూసి మేము షాక్ అయ్యామండి. వీళ్ళకి ఎటువంటి అక్రెడిటేషన్ సర్టిఫికెటే లేదు, కానీ ఉన్నట్టుగా వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారంటే వీళ్ళు మన దేశాన్నే ఎలా మోసం చేశారు. సో ఇప్పుడు ఇది బయటపడింది కాబట్టి ఈ యాజమాన్యం ఏంటి, ఈ డాక్టర్లు ఏంటి, ఈ ప్రొఫెసర్లు ఏంటి, అసలు వీళ్ళందరూ కలిసికట్టుగా ఈ యూనివర్సిటీలో కూర్చొని మన దేశం మీద ఇంత పెద్ద కుట్రను పన్నేరు అంటే దీన్ని ఇమీడియట్గా కనిపెట్టకపోతే, ఇన్వెస్టిగేషన్ని మీరు స్పీడప్ చేయకపోతే మీకు జనవరి నెల వచ్చే నాటికి యావత్ భారత్లో ఎన్నో పేలుళ్ళు, ఇదంతా కూడా ఏంటి మీకు ఆత్మాహుతి దాడులుగా ఇవాళ అందరూ చిత్రీకరిస్తున్నారు. ఇదే జరగబోతుందని మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ పాకిస్తాన్, టర్కీ మీద యుద్ధమే. కానీ ఇక్కడ దేశంలో ఇలాంటి కుట్రలు వీళ్ళు పన్నుతున్నప్పుడు వీళ్ళని వెతికి పట్టుకోవాలి, లేకపోతే మేజర్ ఇన్సిడెంట్స్ను మనం చూడవచ్చు. అలాంటి ప్రమాదం ఇవాళ భారత్కు పొంచి ఉంది. కాబట్టి యావత్ దేశాన్ని హై అలర్ట్లో ఉంచాలి అని చెప్పి ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ప్రతి ఒక్క మహానగరంలో ఇలాంటి పేలుళ్లు చెయ్యాలని వీళ్ళు ఆలోచిస్తున్నారా? ఇదే వీళ్ళ ప్లానింగా? మనకైతే అర్థం కావడం లేదు. NIA వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మనము మన దేశం తరఫు నుంచి మన రక్షణకు సంబంధించి వీళ్ళను కోరుకోవచ్చు. సో వీళ్ళు ఆ పని చేస్తారని మన అందరం కూడా నమ్ముదాము. జై హింద్.